హరి ఓం. పరమాత్మని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది శ్రీమద్ భగవద్గీత నుంచి చదివేటటువంటి శ్లోకాలు. ఇప్పుడు భగవంతుని యొక్క స్మరణ గురించి ఈ శ్లోకంలో తాత్పర్యం అంటే మనం చేసినటువంటి ప్రతి పని కూడా భగవంతునికి అప్పగించాలా. ఇందులో ఫలాపేక్ష అంటే నేను ఒక 5 రూపాయలు పనిచేసి 10 రూపాయలు రావాలనేటటువంటి భావన లేకుండా మనం ఎంతైతే చేసినామో అంత ఫలితము ఆశించడమే భగవంతునికి ఇష్టమని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సృజః మోక్షయిష్యామి మా సృజః. సమస్త కర్మలు నాకర్పించి నన్నే శరణ పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును, నీకు చింతింపకము పాడతా. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని, ఏ పూజనైనా ఏ పని అయినా భగవంతునికి సమర్పించినట్టయితే మనకు ఏ పాపములు అంటవనేటటువంటి తాత్పర్యం.